అందరికి శనార్థంలో బాగురా. ఇక మీ నర్సన్న రానే వచ్చిండు. ఇక వస్తా ఒక నాయకుడు తీసుకొని వచ్చిన. ఎందుకంటే మరి ఇప్పుడు దునియా మీద ఏం నడుస్తుంది ఏంది ఏం కథ అని రోజు మనం బరాబర్ చెప్పుకుంటాం కదా. ఇక మరి బరాబర్ చెప్పుకుంటాందుకే ఇవాళ అసలు తెలంగాణలో రాజకీయం ఎట్లా ఉందంటే ఎండాకాలం ఎండకంటే కాక మీద ఉంటుర్రా. ఇక మరి అంతే కదా. ఇక రేపు మాపు ఎలక్షన్ దగ్గర పడే కదా. మరి ఈ అన్న ఏమంటాడు ఏంది ఏం కథ మరి అడుగుదాము చెప్తాడు. అన్న నమస్తే. నమస్కారం. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం ఏ రకంగా మోదమవుతుందంటే ఇప్పుడు మాదే అంటే మాదే అని అనుకొస్తున్నారు. నిన్నయాల రైతులకు నీళ్లు అంతలేవు, నోటికాడికి వచ్చిన పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఇప్పుడు కేటీఆర్ అనుకొస్తున్నారు. దీని మీద ఏమంటారు? కేటీఆర్ అన్ని తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ తెచ్చింది కరువు కాదు. 9 ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎలాంటి నీటి నిల్వ చేయకుండా దాంట్లో నీటి నిల్వ చేయకుండా పిల్లలు కుంగిపోయాయి కాబట్టి కరువు వచ్చింది. దాన్ని మేము సాధ్యమైన త్వరలో అమలు చేస్తున్నాము. రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నిస్తున్నాము. కొన్ని ప్రాజెక్టులలోకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. అలానే కంటిన్యూగా కొద్దిగా రిజర్వాయర్ల నుంచి వాటర్ ఇచ్చి రైతులను ఆదుకుంటాం. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే బీజేపీ వాళ్ళు రాముల వారు వచ్చేంతలు ఊరు పంపినాం కాబట్టి జనాలు మా దిక్కే ఉన్నారు, మా దిక్కే మొగ్గు చూపుతున్నారు. ఈసారి మాకు బొచ్చడు సీట్లు వస్తాయి తెలంగాణ అన్న ధీమా మీద ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వస్తాయి? వాళ్ళకు అక్కడికి వచ్చానా మరి రాముల వారు వచ్చేంతలు? రాముల వారి అక్షంతలు భక్తిపూర్వకంగా పంచినారు. అది దేవుడు కాబట్టి ఇంటింటికి పంచినారు. దాన్ని దేవుడిగానే భావించాలి. దానికి రాజకీయానికి ముడిగట్టొద్దు. రాజకీయం వేరు, దేవుడు వేరు, భక్తి వేరు. భక్తే దేవుడు, రాజకీయమే. కానీ దాని మూలంగా బీజేపీ పార్టీకి లాభం పొందుతుందంటే చాలా వాళ్ళ దురదృష్టకాలం. అది అట్లేం లేదు. కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు గ్యారంటీ. రాష్ట్ర ప్రజలు 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి నమ్మకంతో మాకు గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మేము దాంట్లో 5 పథకాలు అమలు చేయడం జరిగింది. ముందు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తాము. మాకు ఎలాంటి డోకా లేదు. మాకు ప్రజలు మాపై పూర్తి నమ్మకంతో మాకు ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే ఇంతవరదాకా మాకు రైతు బంధు వాళ్ళలేదు, రైతు రుణమాఫీ ఎదువాయే, December 9 తారీఖు నాడే రైతు బంధు వేస్తానే, రైతు రుణమాఫీ ఉరుకురి బ్యాంకులకు ఉరికి లోన్లు తెచ్చుకొని మేము మాఫీ చేస్తామని ఇంతవరకు ఏది లేదు, ఎక్కర్లేదు. ఎల్లాక ఇల్లంటే ఉంది. ఏంది కథ మరి? ఇప్పుడు రైతులు మరి మీకు పార్లమెంట్ ఎలక్షన్లలో ఓట్లు వేసేనా? అసలు ఏంది ఏం నడుస్తుంది? రైతులకి మేము చెప్పేది ఏమనగా ఇది గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఎలాంటి రైతు బంధు అమలు చేయలేదు. మేము వచ్చి 100 రోజులు అయింది. 100 రోజులు మొన్ననే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ అయిపోయాక మేము ఆ ఒక రైతు బంధుని 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చాము. దాన్ని మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రయత్నిస్తున్నాడు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు చేస్తాము. మాపై రైతులకి చాలా నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారిపై నమ్మకంతో మాకు ఈ యొక్క భారీ మెజార్టీతో మా గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఆ విధంగానే మేము 18 గంటలు ప్రయత్నిస్తుండు మా ముఖ్యమంత్రి గారు. దాన్ని అమలు చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఇక మొత్తానికైతే ఇప్పుడు నేను పట్టుకొచ్చిన అన్న కాంగ్రెస్ పార్టీ లీడరు, అన్న పేరు విక్రమ్ యాదవ్. మరి ఇప్పుడు అన్న మన ఏందది మీ పదవి ఎంత ఉండి చెప్పు మా ప్రేక్షకులకు. నేను రాష్ట్ర స్టేట్ ఓబీసీ జాయింట్ కోఆర్డినేటర్గా అపాయింట్ అయ్యడం జరిగింది. ఇంకో ఇది కథ. మొత్తానికి ఇవాళ ఒక బంధువు ఇవాళ మన తెలంగాణ టీవీ ప్రేక్షకుల కోసము ఒక బంధువుని పట్టుకొస్తే ఇగో ఈ రకంగా అనుకొచ్చిన చూస్తూనే ఉంటుంది మన తెలంగాణ టీవీ. ఉంటా శనార్థి. అందరికీ నమస్తే.